దారుణం ఎలా జరిగింది, ఆ దారుణం జరిగాక జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రవేశం ఎలా చేస్తారు, తర్వాత జైలుకి ఎలా వెళ్తారు, జైలు దగ్గర నుంచి వెళ్ళిన కాడి నుంచి అపోజిషన్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు పెట్టి ఎలా అయితే జైల్లో వేస్తారు అనేటప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయండి. పిల్లిని అడవిలో వదిలేస్తే పిల్లి అవుతుంది, సింహాన్ని జైల్లో పెడితే అది సింహమే. అది కడప రెడ్డి అన్నవాడు ఎక్కడున్నా సరే వాడికి వేడి తెలియదు, ఆకలి తెలియదు, అన్ని తెలియదు, వాడు మహామొండోడు అని కొన్ని డైలాగ్స్ ఉంటాయి. గూస్ బంప్స్ అనమాట. సినిమా అయితే మాత్రం నిజంగా చెప్తున్నా, ఆయన కొంచెం అంటే ప్రమాణ స్వీకారంతో ఇలా కొడతా ఉంటారు. ఎందుకు కొడతారు అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒకటండి, సినిమా అయితే మాత్రం ఇది ఒక రాజకీయంగా సినిమా చూడకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఆయన మరణించాక ఏం జరిగింది అని తెలియని వాళ్ళకే ఈ సినిమా. ఆయన అక్రమ కేసులో ఎలా వెళ్ళారు, సురేష్ అనే క్యారెక్టర్ ఒకటి ఉంటుందండి, ఆ సురేష్ క్యారెక్టర్ కి ఎంత బూస్టింగ్ ఇచ్చారు జగన్ గారు. అలాగే షర్మిల గారి క్యారెక్టర్ ఒకటి మిస్ అయింది ఇందులో. షర్మిల గారి క్యారెక్టర్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా పెట్టలేదు, రోజా గారి క్యారెక్టర్ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అనేది సెన్సార్ ప్రాబ్లం వచ్చిందో లేకపోతే ఏంటో తెలియదు. కొడాలి నాని గారి క్యారెక్టర్ అయితే మాత్రం నాకు తెలిసి బెజవాడలో షేక్ అవుతూ ఉంటది ఆయన క్యారెక్టర్ అనమాట. సో మిగతా అన్ని క్యారెక్టర్స్ అనేది కొంతమందికి అర్థం కాదు, రాజకీయ పరంగా వాళ్ళకి అర్థమవుతుంది కానీ కామన్ మ్యాన్స్ కి తెలియని వాళ్ళకి అర్థం కాదు. అది ఒక్కటే చిన్న డిసప్పాయింట్. కానీ సినిమా చూస్తున్నప్పుడల్లా కూడా అదో ఆ రాజశేఖర రెడ్డి గారిని చూస్తుంటే ఏదో తెలియని ఆనందం వచ్చేస్తుంది. ఏంటో ఆ పంచికట్టు కానీ ఆయన రాజసం, ఆయన మాట తీరు ఇవన్నీ చూస్తున్నప్పుడల్లా నాకు అనిపించింది ఏంటంటే చాలా చాలా బ్రహ్మాండమైన సీక్వెన్స్ సీన్లు అయి ఉన్నాయి, చాలా ఎలివేషన్ షాట్లు ఉన్నాయి కొన్ని షాట్లు. సో జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆ షాట్ అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంది. సో ఈ సినిమాని రాజకీయంగానే చూడాలి కానీ అంటే విపరీతమైన ఒకళ్ళొకళ్ళు దూషించుకొని లేకపోతే వేరే పార్టీల్ని ఇచ్చేసుకునేటట్టు కాకుండా సినిమాని సినిమాలాగా చూస్తే బాగుంటది. సో ఎనీవే సినిమా అయితే మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉందండి. వైఎస్ఆర్ కూతురు శర్మిల, వైఎస్ఆర్ కొడుకు జగన్. రోజా కనిపించలేదు భయ్యా. నేను అడిగాను రోజా ఎందుకు కనిపించలేదు అంటే వాలంటీర్స్ డే కదా ఆయనతో బంచికి వెళ్ళిందంటే తప్పు భయ్యా, అలా తప్పు. రోజక్క కనిపించక్క అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరు అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా రాజకీయం ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. భయ్యా ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే ఇట్లుండవు భయ్యా. ఏ దానికి ఇప్పుడే ఆటోటు అనే సినిమా స్టార్ట్ అయింది, రాజకీయం వేరెక్కింది ఆల్రెడీ. మీరు అన్నట్టు వాస్తవాలు దాచారు భయ్యా, లుంగిలో పెట్టుకుని దాచారు. సినిమా చూడండి అర్థమైందా. రోజాకి కనిపించలేదంటే అవసరం లేదేమో, అవన్నీ మనకు అనవసరం, అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సినిమా గురించి మాట్లాడుకున్నాం, సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్యా అనిపించింది. మొత్తం దండం పెట్టడం కానీ బాడీ లాంగ్వేజ్ కానీ నవ్వడం కానీ అంతా కూడా యాక్చువల్లీ సూపర్ అనమాట. ఇంకా డైలాగుల విషయానికి వస్తే డైలాగ్ నిజంగా జగన్ గారు అలాగే ఉండేవారని చెప్పి కొంతమంది అంటారు. మాకు అంత రాజకీయ అనుభవం లేదు కాబట్టి. బట్ ఎలివేషన్ అయితే మాత్రం పులివెందులో పులిపెట్ట అనిపించాడు అన్న. చాలా అంటే చాలా బాగా అనిపించింది. డైరెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా తెలుగుదేశానికి అయితే డైరెక్ట్ గానే కౌంటర్లు వేసేసారు. చంద్రబాబు నాయుడు పేరు కూడా వాడేశారు. ఇంకా యాజిటీ ఒక తెలుగుదేశం పార్టీ అని కాకుండా తెలుగు నాడు అని పార్టీ పెట్టారు, ఆ పేరు పెట్టారు. బట్ కాంగ్రెస్ ని అయితే టోటలీ 1% కూడా లేకపోతే మొత్తం మైనస్ చేసేసారు. ఇంకా భూస్థాపం అయిపోయిందంతా మొత్తం తీసి పడేశారు. ఇంకా కొత్త ఒక వాల్యూ తెలుగుదేశానికి ఇచ్చారు తప్ప కాంగ్రెస్ కి ఇంత కూడా వెళ్ళిపోలేదు. ఇంకా సోనియా గాంధీ ముందు మన లైన్ చచ్చిపోయినప్పుడు యాత్ర చేసి ఓదార్పు యాత్ర చేసినప్పుడు సోనియా గాంధీ ఎలాగైతే ఆపింది ఆ సీన్ కూడా చూపించారు. ఆ సీన్ లో వచ్చిన ఎలివేషన్ అయితే బాగా చూపించారు. అది కూడా రియల్ అన్నట్టు నాకు తెలియదు, చూపించడం అయితే చాలా బాగా చూపించారు అన్న. సోనియా గాంధీ మీరు యాత్ర ఆపేమంటాం, నేను అదే యాత్ర చేస్తాను, మీరు ఏం చేసుకుంటారో చేసుకున్నాను. తర్వాత తన ఫీల్ అవడం, తర్వాత తండ్రి దగ్గరికి తండ్రి మాటలు గుర్తు చేసుకోవడం, మాట మీద నిలబడే నిజాయితీగా జగను ఒక తండ్రికి ఇచ్చిన తండ్రి మాట మీద ఎలాగే నిలబెడతాడు. నువ్వు ఎమ్మెల్యేలు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ మాట మీద నా కొడుకుగా నువ్వు మాట ఇస్తే అదే మాట కోసం బతకాలి అన్న దినంతో సినిమా నడుస్తుంది అన్న.
సో జగన్ గారి నిజాయితీ అయితే చూపించారు. 2024కి పక్కాగా ఉపయోగపడే సినిమా అనేది జగన్ వరకు చూస్తుంటే. ఇంకా తెలియదు, ఆపోజిట్ చూస్తే ఆపోజిట్ మీకు తెలియదే ఉంది, సినిమా వాళ్ళ కోసం తీశారు దానికోసం ఇది ఆకుంటారు. బట్ లేదు, 2014 నుంచి 2019 వరకు నిజాయితీగానే చేశాడు ఆయన. బట్ ఇందులో స్టోరీ అంతా 2009 నుంచి 2014 వరకు ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ఒక సాంగ్ వెళ్ళిపోతుంది, ఆయన పాదయాత్ర చేయడం, తర్వాత పరామర్శం అంతే. ఇందులో హెల్ప్ అయితే ఒకటేనా, జగన్ కి ఓటు వేయాలి లేదని కొంతమంది బయట రూమర్స్ కావచ్చు అన్ని స్ప్రెడ్ అవుతున్నాయి కదా. బట్ ఈ సినిమా చూస్తే జగన్ కి ఓటేస్తాం. అంటే ఆయన నిజాయితీని మాత్రమే చూపించారు. ఇందులో ఆయన కాంట్రవర్సీ అవ్వచ్చు, లేదంటే అవతల మీద సెటిల్ కావచ్చు, ఏం కాదు. జస్ట్ ఆయన మాట మీద నిలబడే నిజాయితీ నాయకుడు. నాన్న చచ్చిపోయిన తర్వాత నాన్నకి ఇచ్చిన మాట కోసం నాన్న ఎలాగైతే నిలబడ్డాడో ఆ మీద మాట మీద నిలబడి పులి మీద పెట్ట పులి అనే ఒక డైలాగ్ అయితే చాలా బాగుంది. ఒక పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలితే అది పిల్లే, ఒక పులిని తీసుకెళ్లి బోన్ లో పెడితే అది పులే అనే ఒక డైలాగ్స్ ఉంటే ఆ ఎలివేషన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం సూపర్ అన్న. సెకండ్ హాఫ్ లో ఒక 4-5 ఎలివేషన్లు ఉంటాయి, నిజంగా అయితే సూపర్ అన్నమాట. చాలా బాగుంది ఆ ఎలివేషన్. నిజంగా ఒకటి చెప్తున్నారు కదా, ఒక తెలుగుదేశం కార్యకర్త అయినా ఒక వైసీపీ నాయకుడైనా సరే ఎగిరికి అంతేసే సీన్లు అన్నమాట. ఒక సినిమాగా చెప్పుకోవాలి కాబట్టి మనం సినిమా పరంగా చూసుకుంటే బాగుందన్న సినిమా. బట్ రాజకీయ పరంగా కూడా జగన్ నిజాయితీ పరుడు అని సినిమా చూసి నీకు తెలుసు. అంటే పవన్ కళ్యాణ్ గారి రోల్ అయితే లేదు, చిన్న డైలాగ్ అది కూడా చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ చేసిన అతని నుంచి తల తోకలను పార్టీతో పొత్తు పెట్టుకున్న ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఇంకా మిగతా రోజా గారి విషయం కావచ్చు, శర్మిల గారి విషయానికి వచ్చు, ఆ క్యారెక్టర్స్ అయితే లేవన్న. మరి అవి ఎందుకనేది మనం జస్టిఫై చేయలేం కదా. బట్ సినిమా పరంగా అదేం జరిగిందని చెప్పగలుగుతాం. బట్ ఒక నిజాయితీగా తీసుకెళ్లారు అండి. ఆ రేటింగ్ 3.5. చాలా బాగుందండి. దీని నుంచి ప్రజలకు ఏం మెసేజ్ వెళ్తుందంటే, మామూలుగా ఎవరికైనా అండి ప్రతి ఒక్కరికి చిన్న పర్సన్ ఎదుర్కోవాలి, పెద్ద పర్సన్ ఎదుర్కోవాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడు ఏంటంటే, ఏదైనా ఒకటి గొప్పగా చెప్పాలనుకున్నప్పుడు ఎంత పెద్దోనైనా సరే ఎదుర్కొనే శక్తి సోనియా గాంధీతోనైతేనేమి, అక్కడ సోనియా గాంధీతో పోరాడిన వెంటనే మళ్ళీ చంద్రబాబుతో పోరాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లాంటి ఎంతదైనా సరే ఒక సంకల్పం ఉంటే ఏదైనా ఎదుర్కోవచ్చు. మనం డౌన్ అయినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు అనే కింద చూపించారండి. ఎందుకంటే జగన్ జైల్లో పెట్టినా కూడా ఏదన్నా ఒకదానికి ఒప్పుకోమన్నా ఒప్పుకోడు. ఖచ్చితంగా తను అనుకునేది తను సాధించేంత వరకు తగ్గడండి జగన్మోహన్ రెడ్డి మనసులో. అదే 100% చూపించాడు. 1% కూడా ఫిక్షన్ లేదు. 100% మూవీ ఈజ్ కరెక్ట్ అండి. మొత్తం ఏదైనా అండి అనుకున్నది సాధించాలనుకునే ఏ వ్యక్తి అయినా సరే గొప్పోడే అండి. అది జగన్ మొండోడని కాదండి, అనుకున్న దానికోసం ఏదైనా సరే మంచి అయితేనే అనుకుంటాడు, చెడైతే అనుకోడు. మంచి ఏదైనా అనుకున్న దానికోసం ఏ విధంగా సాధించాలి అనేది చూపించారండి. బాగా చాలా బాగుంది. రేటింగ్ అవుట్ ఆఫ్ 5 4 అండి. 100% ఇది హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా సరే ఇప్పుడు ఆ 1,00,000 కోట్లని అవినీతి అని ప్రచారం చేశారు. యాక్చువల్గా క్యాజువల్ తన మీద ఉండింది 1,200 కోట్ల మీద సిబిఐ కేసెస్ కానీ అవి ఉన్నాయి. ప్రచారం చేశారు. చేసినా కూడా జగన్ దాన్ని తిరగ చెప్పుకొని ప్రజలకు చెప్పి గెలిచాడు. అదే పక్కా ఉందన్న. నిజంగా సినిమా చూసి మీరు పక్కా ఇలా జరిగిందా అలా జరిగిందా అని చెప్పి పక్కా ఎలక్షన్స్ ఉంటాయి కదా, ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, పక్కా చేంజ్ అయ్యేదైతే ఉందన్న. అంటే ఇప్పుడు కూడా నిజంగా షర్మిల గారు ఇంకా జగన్ గారి వాళ్ళిద్దరు రిలేషన్షిప్ కూడా సరిగ్గా ఉండట్లే కదా నిజంగా. సో అందుకని డైరెక్టర్ గారు ముందే తెలుసుకొని సినిమా అలా చేసిండేమో. ఏమో అన్ని తెలిసిపోతాయేమో డైరెక్టర్ గారికి. అంటే ఏం చెప్పలేమన్నా. అంటే ఇందులో షర్మిల గారు లేరు, రోజా గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, వీళ్ళు ఎవ్వరు లేరు. అంటే అది వాళ్ళ పర్సనల్ అన్న. కానీ నాకు జీవ గారి యాక్టింగ్ నచ్చిందన్న. అంటే జగన్ గారు జీవ గారు చేసిన యాక్టింగ్ కానీ ఆ రోల్ కానీ నిజంగా జగన్ అన్నని చూసినట్లు అనిపించింది. ఆ మ్యానరిజం కానీ వేరే లెవెల్ ఉంది సినిమా. అయితే మీరు చూడండి అన్న, యాత్ర అనేది థియేటర్ లో చూడండి. మరీ చెప్తున్నా, ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అన్ని పార్టీలు అయినా కానీ ఫస్ట్ వెళ్ళి యాత్ర సినిమా చూడండి, మీకే తెలుస్తుంది నిజమా అబద్ధం అనేది. తర్వాత మీరే జడ్జ్ చేసుకోండి మీకు మీరు. అంతే. అమ్మో అన్న, అసలు ఒకప్పుడు టీడీపీలో ఉండేటోడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మారాడు అనేది నాకు అర్థమైందన్న. ఆ గడ్డం కానీ ఆ లుక్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ మొత్తం వేరే లెవెల్ ఉందన్న. కోడలి గారి లుక్స్ అయితే వేరే లెవెల్ అనిపించింది. సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అన్న. వాళ్ళందరూ కూడా నాకు అసలు వీళ్ళని చూసినప్పుడు అంటే పర్సన్స్ గుర్తురాలి కానీ పేరు విన్నప్పుడు ఎక్కడో న్యూస్ లో విన్నట్లుందిరా పేరు అని అయితే అనిపించింది. సో పాలిటిక్స్ కూడా నిజంగా అసలు ప్రతిపక్షాలు ఎలా ఉంటాయి అవన్నీ నిజంగానే చూపించారు అన్న డైరెక్టర్ కూడా. అంటే ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి ఆ పార్టీకి వెళ్ళిపోవడం, ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి రావడం, అవన్నీ ఎలా ఉన్నాయి అలానే చూపించాడని నేనైతే అనుకుంటున్నా. సినిమాకి హైలైట్స్ అంటే బీజిఎమ్స్ అన్న. ఫస్ట్ బీజిఎమ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ
ఆ స్టోరీ ఫస్ట్ స్టోరీ కానీ కంటెంట్ కానీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఇవన్నీ హైలైట్స్ అనే చెప్పుకోవచ్చు. సో మీరు చూసారు, మీరే చూడండి సినిమా, మీ అందరి పక్క నచ్చే సినిమా అన్న ఇదైతే. నిజంగా అది కూడా నిజం, నువ్వు చాలా బాగా గుర్తు చేసినందుకు నిజంగా అంటే థ్యాంక్స్. నిజం పవన్ కళ్యాణ్ గారిని అస్సలు చూపించలేదు, ఇంకా కేసీఆర్ గారిని అసలుకి ఏంది అసలుకి ఇప్పుడు సినిమా ఉంది, ఇప్పుడు దాంతో షర్మిలను చూపించలే, ఇప్పుడు ఏపీ తెలంగాణ అప్పుడు జరుగుతున్నవి ఆ సపరేట్ రాష్ట్రాలు దానిలో గురించి చూపించకుండా డైరెక్ట్ ఇది ఒక్క స్టోరీ నడిపిస్తే ఎట్లా? ఈ ఇష్యూలు కూడా చంద్రబాబు గారు ఒకడు ఇప్పుడు ఉండేది ఆయన ఒకడే కదా, ఆఖరి పవన్ కళ్యాణ్ గారు కూడా క్యారెక్టర్ కూడా ఆయన చేసింది ఏది కూడా చూపించలేదు. ఏదనేది అయితే అన్ని ఏవైతే లేదు, ఓన్లీ జగన్ 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 గురించే చూపించిండు మొత్తం. ఇంకా పేడ్ ప్రమోషన్ అనుకోవాల్సిందే. ఇప్పుడు చెప్తున్నా కదా, 5 ఏళ్ల తర్వాత నుంచి 5 ఏళ్ల తర్వాత వచ్చినప్పుడు బట్ కొన్ని మాత్రం నిజాలు ఉండొచ్చు, ఎందుకంటే ఆయన చేసింది ఆ పొలిటికల్ జైలుకు వేసిన ఆ సీన్ అనేది ఉన్నట్టు తీసిండు. బట్ మరి అంత డబ్బా కొట్టుకోలేదు, డబ్బా అయితే కొట్టలేదు, కొద్దిగా అయితే కొట్టుకున్నారు మామూలు డబ్బా అంటే, ఇంక అంత డబ్బా అయితే కాదు. స్టార్టింగ్ లోనా అన్న, కొద్దిగా స్టార్టింగ్ లో ఒక 5 నిమిషాలు నేను వాళ్ళ నాన్న వర్షం పడుతుంటే వస్తా చూడ ఆ నుంచి చూసినాను. బట్ ఏంటంటే ఆ కొడుకు క్యారెక్టర్ చిన్న ఉంటారు కదా, ఆ పిల్లగా లాజిక్ లేస్తుంది. ఎందుకంటే చెప్పున్నా, ఆయన సీఎం ఉన్నప్పుడు అంత చిన్న పిల్లగాడేలోపు మనం చనిపోయేలోపు అంత పెద్దగా ఎట్లా అవుతాడు మాట. అది లాజిక్ ఆయన కనీసం పెద్ద ఉంది, అదన్నా ఉంటే బాగుండేది. బట్ అది కూడా లాజిక్, కొన్ని లాజిక్లు అయితే మిస్ అయినాయి. కొన్ని ఓవరాల్ అంటే ఇంకో రకం. యాత్ర 3 కూడా రావచ్చు ఒకవేళ ఈసారి గెలుస్తే, లేదంటే గెలిచకపోయినా కానీ నెక్స్ట్ ఏమంటాం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ మాత్రం యాత్ర 3 వచ్చి అప్పుడు ఇంకా చూపించి వీళ్ళు నెగిటివ్ చంద్రబాబు నాయుడు వీళ్ళు చేసినట్టు ఏదన్నా ఉంటే కూడా మైనస్ చేసి అయితే చూపించచ్చు. అప్పుడు యాత్ర 3 కూడా వస్తుందని కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం పక్క. యా అసలు అనిల్ యాదవ్ గాని వీళ్ళందరూ ఎవ్వరు చూపించలేదు. ఒక కొడాలి నాని కొద్దిగా చెప్పే ఉంది కానీ వాళ్ళ ఇంపాక్ట్ అనేది వాళ్ళు ఏం మాట్లాడినా ఏం కథ ఇవన్నీ అయితే సమ్మింగ్ అయితే చూపించలేదు. ఆఖరి మిగతా వాళ్ళనంటే ఇచ్చిపెట్టి షర్మిల కూడా చూపించలేదు. ఈ కోర్టులు ఇంకోటి కేసు కూడా అంటే అన్ని కోట్లు ఆయనకి ఎక్కడి నుంచి వస్తాయి? మామూలు కొన్ని వేల కోట్లు, ఎవరు సపోర్ట్ లేనిది ఎవరు లేనిది నీకు అన్ని కోట్లు సంపాదిస్తుంటే వాళ్ళ నాన్న ఏం చేసిండు అంతే కదా. బట్ ఏమో లేవు, అది అవుట్ ఆఫ్ ఇష్యూ. సినిమా పరంగా అయితే మమ్మూటి గారి జీవ క్యారెక్టర్ అయితే బాగుంది. కథానాయకుడు మహానాయకుడు తీశారు, అది వాళ్ళ ఫేవర్ లో ఉంది. మరి ఇప్పుడు టీడీపీ ఫేవర్ లో ఉన్న మూవీస్ ఫ్లాప్ అయ్యాయి. టీడీపీ ఫేవర్ లో ఉన్న మూవీస్ లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు రిలీజ్ అయిన మహానాయకుడు కథానాయకుడు ఫ్లాప్ అయ్యాయి. జగన్ ఫేవర్ లో ఉన్న మూవీస్ యాత్ర కానీ ఇంకోటి కానీ హిట్ అయ్యాయి. జగన్ గారు గెలిచారు, వైఎస్ఆర్సీపీ గెలిచింది. దీన్ని బట్టి మీనింగ్ ఏంటంటే ఒక 30% 40% ఒక పీపుల్ ఉంటారు, ఓటర్స్ ఎవరైతే ముందే ఫిక్స్ అయిపోరు ఈ పార్టీకి వేయాలి అని, వాళ్ళు ఓట్ వేసేంత వరకు చెప్పలేం. అట్లాంటి ఓట్స్ ని మాత్రం ఇట్లాంటి మూవీస్ ప్రభావితం చేస్తాయి. లాస్ట్ ఎలక్షన్ లో కూడా వైఎస్ఆర్సీపీ ఫేవర్ లో ఉన్న 2 మూవీస్ హిట్ అయ్యాయి, అవి జగన్ గారు గెలిచారు. టీడీపీ ఫేవర్ లో ఉన్న మూవీస్ ఫ్లాప్ అయ్యాయి, టీడీపీ ఓడిపోయింది. సో మూవీస్ అనేవి, సినిమాలు అనేవి ఒక మీడియం, ఒక మీడియా, ఒక ప్లాట్ఫామ్ జనాల్ని ప్రభావితం చేస్తుంది. దిస్ ఐ వుడ్ లైక్ టు అన్న, ఇది 2 గంటల సినిమా అన్న, ఇది 2 గంటల్లో ఎంత చూపించాలో అంతే చూపించిండు. డైరెక్టర్ ముందే చెప్పిండు మహివి రాఘవ్. అన్ని తీస్తే అది టీవీ సీరియల్ అవుతుంది అన్న, రోజుకో ఎపిసోడ్ తీసుకోవాలి. ఇది బయోపిక్ కాదని అంటున్నాడు కదా. బయోపిక్ అంటే మీనింగ్ ఏంది? ఒక బయోగ్రఫీ అంటే బుక్, బయోపిక్ అంటే సినిమా. అంటే ఒక 50-60 సంవత్సరాలు బతికిన వ్యక్తి మొత్తం స్టోరీ చూపిస్తుంది బయోపిక్. యాత్ర 1 కూడా బయోపిక్ కాదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఓన్లీ పాదయాత్ర పాటే చూపించారు దీంట్లో ఓన్లీ అన్న ఒక 10 years స్టోరీ చూపించారన్న. జగన్ చిన్నప్పటి నుంచి చూపించారా? లాస్ట్ 10 years నుంచి ఉందన్న. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు చూసిన అన్న, రోలింగ్ టైటిల్స్ కూడా చూసిన. ఇది 10 years 11 years స్టోరీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకన్నా ముందు కొన్ని సీన్లు ఉన్నాయి. ఫస్ట్ ½ an hour ఆ టైంలో చనిపోతారు, తర్వాత లాస్ట్ సీన్ జగన్ గారు సీఎంగా గెలిచింది. అన్ని ఎందుకు పెట్టాలన్నా? ఇప్పుడు మీరు ఇంకో మూవీ తీయండి, మీరు కూడా ఒక కెమెరామ్యాన్, మీరు కూడా ఒక టెక్నీషియనే కదా. మీకు నచ్చినట్టు మీరు ఇప్పుడు సోనియా గాంధీ గారిని విలన్లా ఎందుకు చూపిస్తున్నారని నేను డైరెక్టర్ గారిని అడిగినప్పుడు నా సినిమా నా ఇష్టం అన్నాడు. లేదండి నాకు అది తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, నేను కాంగ్రెస్ పర్సన్ కాకపోయినా కానీ ఆమె మీద అట్లా చూపించడం మీద ప్రూఫ్ ఉందా?
సోనియా గాంధీ ఇఫ్ యూ కాంట్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని అన్నట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందంటే లేదు అని అన్నారు. సో అతనికి డైరెక్టర్ గారు చెప్పారు అతని సినిమా అతని ఇష్టం, అతను మీరు తీయండి, మీరు ఓన్లీ షర్మిల గారి గురించి ఒక మీరు తీయండి, అది మీ ఇష్టం. 100% ప్లస్ అవుతుంది. సినిమాలు అనేవి జనాల మీద ప్రభావితం చేస్తాయి. లాస్ట్ టైం కూడా ఎలక్షన్స్ కి ముందు ఒక 4-5 సినిమాలు వచ్చాయి ఎలక్షన్ పాలిటిక్స్ రిలేటెడ్. కమ్మరాజ్యంలో కడపరెడ్డిలో వచ్చింది, యాత్ర వచ్చింది, మరి టీడీపీ ఫేవర్ లో మన ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు వచ్చింది. ఈ టీడీపీ ఫేవర్ లో వచ్చిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, వైఎస్ఆర్ ఫేవర్ లో ఉన్న 2 సినిమాలు 3 సినిమాలు హిట్ అయ్యాయి. దాని మీనింగ్ ఏంటంటే జగన్ గారు గెలిచారు. సో ఇప్పుడు 30-40% ఆఫ్ ద ఓట్స్ ఉంటే ఏవైతే జనాలు ఫిక్స్ అవ్వరో ముందే ఈ పార్టీకే ఓట్ వేయాలి అని ఇప్పుడు సో అట్లాంటి వాళ్ళ 30-40% ఆఫ్ ద ఓట్స్ విచ్ ఇస్ వెరీ బిగ్ నంబర్, అట్లాంటి వాళ్ళని ప్రభావితం చేస్తుంది. ప్రభావితం చేయడంలో తప్పేం లేదు, ఎలక్షన్స్ ముందు సినిమా రిలీజ్ చేయడంలో తప్పేం లేదు. అది మార్కెటింగ్, అది వాళ్ళ ఇష్టం. న్యూస్ పేపర్ ఎట్లానో వాట్సాప్ మూవీ చూడకన్నా ముందు మాత్రం నేను జీవా క్యారెక్టర్ అసలు ఎందుకు జీవా గారిని పెట్టుకున్నారు దీనికి అని నాకు ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. కానీ నాకు మూవీలో జగన్ గారు కనిపించారు, నాకు జీవా గారు కనిపించలేదు. దాని మీనింగ్ ఏంటంటే జీవా గారు యాక్టింగ్ చేయలేదు, జీవించారు. మమ్మూటి గారి యాక్టింగ్ నో క్వశ్చన్, అది వైఎస్ఆర్ని యాత్ర 1లో కూడా మమ్మూటి గారు కనిపించలే మనకి, సారీ మమ్మూటి గారు కనిపించలేదు మనకి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కనిపించారు. సో జీవించారు. వీళ్ళని ఎందుకు పెట్టుకున్నారు ఈ డైరెక్టర్ అంటే దీస్ ఆర్ నాట్ యాక్టర్స్, అంటే బ్యాడ్ యాక్టర్స్ అని అంటలే, వర్స్ట్ యాక్టర్స్ అంటలేను, ది ఆర్ గుడ్ యాక్టర్స్, బెస్ట్ యాక్టర్స్ కూడా. దానికన్నా పైన క్యారెక్టర్ లో జీవించడం అనేది అంత ఈజీ కాదు. అది డైరెక్టర్ వాళ్ళ ఇష్టం అన్న. ఇప్పుడు రామగోపాల్ వర్మ తీసే మూవీస్ పొలిటికల్ రిలేటెడ్ అయితే అతనికి యాక్టింగ్ వచ్చినా రాకపోయినా సిమిలర్ లుక్స్ ఉన్న వాళ్ళని పెట్టుకుంటాడు. ఈ డైరెక్టర్ అతని ఇష్టం అన్న. ఇది హిట్ ఫ్లాప్ టైప్ సినిమా కాదన్న, ఇది 3.5 4.5 అట్లా రేటింగ్ ఇచ్చే సినిమా కాదు. ఫస్ట్ పాయింట్, ఇది సినిమా కాదు, ఇది రియల్ స్టోరీ. ఇది మన లాస్ట్ 10 years 11 years లో మన ముందు జరిగిన నేను న్యూస్ లో చూస్తున్నాయి మెయిన్ పాయింట్స్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్, సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఒక వీడియో రూపంలో చూపించారు.